So we'll go to work today. Yes, sir. ఇద్దరు అమ్మాయిలు కదా సార్? అవునమ్మా. ఏం చదువుతున్నారు సార్ ఇద్దరు? సో పెద్దమ్మాయి, సో ఐఎమ్ ఎ గ్రేట్ బిలీవర్ దట్ దే షుడ్ డూ వాట్ దే లైక్. సో ప్యాషన్ ఉందనుకోండి, యూ డోంట్ నీడ్ టు గో టు వర్క్ ఎవ్రీ డే. అది నా లాజిక్. కరెక్ట్. సో ఓల్డర్ చైల్డ్ షీ ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ రైటింగ్ స్టోరీస్. సో I mean, sounds very simple. So అందుకని తను I encouraged her. So తను actually she's an English literature and a creative writing student in Columbia, in New York. Okay. So it's one of the Ivy League లో ఉంది. తనే తెచ్చుకుంది. All I had to pay was the fees. Okay. She's a master of fine arts అన్నమాట. సో దానిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే షీఈ్ నౌ ఎక్స్ప్లోరింగ్ లవ్లీ ఆప్షన్స్. మొన్న ఏదో కరణ్ జోహర్ వాళ్ళకి ఏదో కథ రాయమంటే తను ఏదో రాసింది. ఇలాగా షీఈ్ డూయింగ్ ఆల్ ఎక్సైటింగ్ స్టఫ్. ఓకే. సో తను పెద్దమ్మాయి. చిన్నమ్మాయి ఏమో షీఈ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఇక్కడ లోకల్ కానీ ఇక్కడే మన నారాయణమ్మలో. తనకు కూడా ఇప్పుడు యూఎస్లో అడ్మిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ షీల్ ఆల్సో బి గాన్. సో విల్ బికమ్ ఎంప్టీ నెస్టర్స్. బట్ ఒక చిన్న గమ్మత్ ఏంటంటే ఈ ఎబిస్ అనేది పెట్టడం పేరు ఏంటంటే అవిజ్ఞ పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు సుకృతి. సో ఎబిస్ హాస్పిటల్స్ అనేది వీళ్ళిద్దరు పేర్లు కలుపుకుని ఇలా పెట్టుకున్నాం అనమాట. దేవర్ బి మై లక్కీ చామ్. సార్ అది పేరెంట్స్ మీరంతా కలిసే ఉంటున్నారా సార్? యా అంటే మాకు ఇంకో హౌస్ రెసిడెన్స్ ఉంది. బట్ వాళ్ళని అంటే కొంచెం ఏజ్ వస్తుంది, ఇంకా వాళ్ళకి మనతోనే ఉంటే బెటర్ కదా అని దే వెరీ ఇండిపెండెంట్ యాక్చువల్గా. వాళ్ళు పెద్ద ఇష్టం పెట్టుకోలేదు, మనతోనే ఉన్నారు ఇప్పుడు. అండ్ నేను అమెరికా నుంచి వచ్చేసిన ప్రథమ రీజన్ వన్ ఆఫ్ దట్ అదనమాట. అవును, నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎప్పటికీ గుర్తు. యాక్చువల్లీ ఈ ఈవినింగ్ ఇయర్స్ వాళ్ళతో స్పెండ్ చేయాలని నాకు ఎప్పుడు కోరిక ఉండింది. అది నెరవేరుతుంది దేవుడి దయ వల్ల. ఓకే. మీ అమ్మగారు ఎంత ఎమోషనల్ అయ్యారంటే చిన్నప్పుడు చాలా బక్కగా పుట్టాడమ్మా. అది ప్రిమిచ్యూర్ బేబీ అండి. అప్పట్లో పల్లెటూళ్ళకి అనేవాళ్ళు, అంటే పుట్టింటికలకి అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆ చిన్న నర్సింగ్ హోమ్ లో అక్కడ ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఏదో పీపుల్ యూస్ టు సే అట బతుకుతాడో తెలియదు, 8.5 months కి పుట్టాడు అనేసి. ఓ మై గాడ్. ఆవిడకి ఆ ఎమోషన్ ఇంకా ఇప్పటికి నిజంగా సార్ ఇప్పటికీ ఎలాగ నేను అనుకోవడం ఏంటంటే సార్, ఇప్పటికీ అంటే మా పిల్లలు 16-18 మా వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళని చూసినప్పుడు ఆ చంటి పిల్లలు అప్పటి ఉన్న సీనే ఉంటుంది తల్లికి ఎప్పుడు. సో అందుకని మీకు ఇంత పెద్ద డాక్టర్ అయినా కూడా తల్లికి ఎలా ఉంటుందంటే ఎలా ఉండేవాడు ఎలా ఉన్నాడు అనిపిస్తూ వాళ్ళకి. ఇంకా అదే అప్పుడు సరిగ్గా తినేవాడు కాదు, ఇప్పుడు బాగానే తింటున్నాం, కానీ అప్పుడు అవన్నీ ఉంటాయి అనమాట ఆవిడకి. సో దట్ లవ్ ఇస్ వెరీ ప్యూర్. అబ్సల్యూట్లీ సార్. మీరు ఎంతమంది సార్ సిబ్లింగ్స్? యాక్చువల్లీ ఒక బ్రదర్ ఒక సిస్టర్ అండి. బ్రదర్ ఇక్కడ వి హావ్ సమ్ బిజినెసెస్ చూసుకుంటాడు. సిస్టర్ ఇస్ ఏ వెరీ అకంప్లిష్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ యుఎస్. తను ఫ్లోరిడాలో ఉంటుంది. షీ హాస్ ఎ హ్యూజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాక్టీస్ ఉంది. బావ గారు కూడా ఆంకాలజిస్ట్. ఓకే ఓకే. సో డాక్టర్స్ ఫ్యామిలీ. తను వస్తుంటుంది కానీ దేర్ షీ హాస్ ఎ బిగ్ ప్రాక్టీస్ దేర్. ఓకే. అంటే ఇక్కడికి వచ్చే అసలు ఉద్దేశం లేదు రైట్ నౌ? ఆవిడ రారండి. షీఈ్ అ వెరీ ఇండియాలో ఏంటంటే కొన్ని సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు కొంచెం డైలీ లైఫ్ కాస్త కష్టం. యూనో యూ హావ్ టు డూ థింగ్స్. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా పెద్ద పెద్ద తిరగాల్సి వస్తుంది. తనకి షీ లైక్స్ పర్ఫెక్షన్. సో అమెరికన్ లైఫ్ బాగుంటుంది. పర్ఫెక్షనిస్ట్లతో కొంచెం కష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. షీ లైక్స్ అమెరికన్ లైఫ్, థింగ్స్ గో వెరీ స్మూత్లీ తనకి. ట్రూ. సార్ హైదరాబాద్లో అవిస్ ఒకటే బ్రాంచ్ కదండి? లేదండి, అవిస్ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ ఒకటి, మన కుకట్పల్లి ఒకటి పెట్టాము. కుకట్పల్లి పెట్టాము. కుకట్పల్లి ఇస్ వెరీ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ. చిన్నది పెట్టాము ఎందుకంటే అక్కడ కొంచెం స్పేస్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. మాకు చూపిస్తారా? తప్పకుండా వెళ్దాం అటు. తప్పకుండా, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు ఐ థింక్ ఒకటే బ్రాంచ్ అనుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా ఎక్స్పాండ్ అయ్యాం, చాలా నంబర్ ఆఫ్ సర్జరీస్ కూడా చాలా పెరిగాయి. అప్పటికి ఇప్పటికి యూ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మాకు అబ్జర్వ్ చేసింది, కూకట్పల్లిలో చాలా చాలా డిమాండ్ ఉంది. అండ్ కొంచెం ఏంటంటే అండి, ఒకళ్ళు సక్సెస్ బాగా అయితే ఆ సక్సెస్ ఫైనాన్షియల్ ఒకటే కాదు, దాని వెనకాల ప్రాసెస్ ఇవన్నీ ఉండాలి. అలా పెట్టకుండా చాలా మంది పెట్టేశారండి. చాలా దగ్గర నేను చూశాను కదా, కూకట్పల్లి, ఎల్బీ నగర్ ఏరియాస్లో దగ్గర 15-20 మంది ఉన్నారు, బట్ దే డోంట్ ఫాలో ద ప్రాసెస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఈ ఫీల్డ్కే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. నా భయం అది. డాక్టర్స్ అందరూ డాక్టర్స్ అంతా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిన్స్ కి మందు లేదట కదండి, తగ్గదట కదా ఎన్నిసార్లు చేసినా అంటే ఎవరు చెప్పారని అంటే పలానా దగ్గర మేము చేయించుకున్నాం తగ్గలేదు. బట్ దట్స్ నాట్ ఎ జనరలైజేషన్. సో ఐ ఆల్సో ఫెల్ట్ మన మెసేజ్ అయితే ఇది బాగా తగ్గుతుంది, దీనిలో ఎక్స్పర్టైజ్ ఉండాలి అని చెప్పాలి. మెసేజ్ మనం వెళ్ళాలంటే మనం కూడా వాళ్ళ దగ్గర వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఆ వెళ్ళటానికి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ కూకట్పల్లి, అక్కడ హ్యూజ్ పాపులేషన్ కి మనం సర్వ్ చేస్తున్నాం. కానీ వాట్ వాస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ సార్? ఎందుకు వారికోస్ వస్తాయి అని అంటే? ఇది చాలా కామన్ అండి. 40 సో ఈ పెద్ద వెయిన్స్, కాళ్ళ పుళ్ళు ఇవన్నీ కూడా 1 to 20% దాకా.
ఈ చిన్న చిన్న చార్లు, ఈ ఎర్లీ వెరికోస్ వెయిన్స్, కొంచెం కాళ్ళు నొప్పులు ఇవి కలుపుకున్నాం అనుకోండి, 41% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్. 41% భారతీయులకు ఉంటుంది. అంటే ఎర్లీ ఏజ్లో, అంటే టీనేజ్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఉండే అవకాశం. అవునా? మై యంగెస్ట్ పేషెంట్ ఇస్ 14 years. ఓకే. సో ఎనీ ఏజ్ ఇట్ కెన్ కమ్. అంటే జస్ట్ హెవీ వెయిట్ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైలా, ఏంటి కారణం? అంటే మోస్ట్ కామన్ జెనెటిక్స్ అండి. సో మోస్ట్ కామన్గా ఎందుకు వస్తా అంటే వీళ్ళకి వంశ పారంపర్యం ఉంది, వీళ్ళలో ఈ తత్వం ఉంది, ఇది ఒక జెనెటిక్ కోడింగ్ ఉంది అనేది ఒక కాన్సెప్ట్. దాని మీద సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్కువ వెయిట్ వాళ్ళు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, యూనో ప్రెగ్నెన్సీస్ అప్పుడు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇవన్నీ ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్. ద బేసిక్ రీజన్ టు ఫార్మ్ ఏంటంటే జెనెటిక్ అని చెప్పాలి. అంటే వెయిట్ పెరగకుండా ఇన్ కేస్ జెనెటిక్స్ ఒకటి మనం పక్కన పెడితే, హెరిడిటీని పక్కన పెడితే, మిగతావన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగేవి. అబ్సల్యూట్లీ కంట్రోల్ చేసుకోగలము, చేసుకోవాలి. బట్ ఏంటంటే అవన్నిటి వల్ల మన ప్రోగ్రెస్ స్లో అవుతుంది, ప్రివెంట్ అవ్వదు. ఇది రెండు గమనించాల్సిన విషయం. ఒకసారి అడుగుతాను, నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను, అన్ని చేస్తాను, నాకు ఎందుకు వచ్చిందంటే రియలీ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఫైనలీ ద జెనెటిక్స్ అని చెప్పాలి. బట్ ద సేమ్ టైం అది మన డ్యూటీ ఏంటంటే మనం ఫిట్గా ఉండాలి, నడుస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ నా అబ్జర్వేషన్ ఏంటంటే లైక్ ఇట్ ఆర్ నాట్, యాక్టివ్గా ఉండే పీపుల్ కూడా, రోజు ఉద్యోగాలకు వెళ్ళే పీపుల్ కూడా చాలా మట్టుగా ఏంటంటే దే లైక్ టు సిట్ సమ్వేర్ బిట్వీన్ వర్క్. అది అవాయిడ్ చేయాలి. ఇన్ఫాక్ట్ వెస్ట్ అంతా కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ వాకథాన్స్, అంటే వాకవ్యూస్. స్టాన్ఫర్డ్ లో గట్రా మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ నడుచుకుంటూ చేస్తారు. పదాని అక్కడ స్టాన్ఫర్డ్ పెద్ద గార్డెన్ ఉంటుంది, దే కాల్ ద ఫార్మ్. స్టాన్ఫర్డ్ ఇస్ కాల్ ద ఫార్మ్. డాక్టర్ ఇంటర్వ్యూ ఉద్యోగంకి వస్తే నడుచుకుంటూ వెళ్తారు. దే డోంట్ టాక్ ఆన్ ఎ డెస్క్. ఓకే. సో దిస్ నౌ దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ దిస్ ఇన్ ద వెస్ట్ అన్నమాట. రైట్, రైట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సార్ట్ ఆఫ్ మూవ్, కీప్ మూవింగ్. కానీ మనకి వెరికోస్ ఉన్నాయి అని ఎలా గుర్తించాలి? సో కొంతవరకు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలమ్మా. అంటే బేసిక్గా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మనం కొంచెం పొడిగాడు బట్టలు వేసుకుంటాము, మనం కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాము. సో ఈ వెయిన్స్ కనిపిస్తే వస్తాము డాక్టర్కి అనేది ఫాల్టీ థాట్. కాళ్ళు ఎటువంటి చీదరగా ఉన్నా, డిస్కంఫర్ట్ ఉన్నా, కాళ్ళు వాపులు, లేకపోతే పెయిన్, బ్లాక్నెస్, లేకపోతే సాయంకాలంతో కాళ్ళు పడితే బెటర్ అనిపించడం, కాళ్ళు అలసిపోయింది అనిపించడం, కాళ్ళు క్రాంప్స్ రావడం మామూలు వాళ్ళకి. సో చాలా మంది అంటారు ఇవాళ పని ఎక్కువైంది కాళ్ళు నొప్పులు. పని ఎక్కువైతే కాళ్ళు నొప్పులు రావు, పని ఎక్కువైతే రావు. ఎందుకు వస్తాయి? మీరు పని చేస్తున్నారు, ఎక్కువ చాలాసార్లు చేస్తుంటారుగా మరి.